దివంగత నేత ఎర్రన్నాయుడు 59వ జయంతి వేడుకలు శ్రీకాకుళం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు ఎర్రన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేయాలన్న ఎర్రన్నాయుడు ఆశయం కోసం కృషి చేస్తామని తెలిపారు. ఎర్రన్నాయుడు గారు సాధారణమైనటువంటి కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర దేశ స్థాయి నాయకుడిగా ఈరోజు ప్రతి ఒక్కరి హృదయాల్లో ఈరోజు స్థిరస్థాయిగా నిలిచినటువంటి వ్యక్తి. శ్రీకాకుళం జిల్లాలో వలసలు లేకుండా, పేదరికం లేకుండా నిరంతరం ప్రజలందరూ కూడా ఆనందదాయకంగా ఉండే విధంగా తయారు చేయాలని చెప్పి ఎర్రన్నాయుడు గారు కలలు కన్నారు. ఆయన వదిలినటువంటి ఆశయాలని ఏమాత్రం విస్మరించకుండా పూర్తి స్థాయిలో కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఒక ప్రజానాయకుడిలా అందరికీ అండగా ఉంటూ, అందరితో కుటుంబ సభ్యుల్లా ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రూపంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అందరికీ కూడా సాయం చేసినటువంటి వ్యక్తి. ఈరోజు అటువంటి వ్యక్తి తాలూకా రాజకీయ ఆశయాలను ముందుకు నడిపించాల్సినటువంటి అవసరం, బాధ్యత మా అందరి మీద ఉంది. ఎర్రన్నాయుడు గారు ఆ రోజుల్లో ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారో దాన్ని ఈ రోజు కూడా మేమందరం కూడా కొనసాగించడం జరుగుతుంది.